నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నేను రాధిక డీటెయిల్స్ చూస్తే నల్లగొండ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేవరకొండలో ప్రజాపాలన విజయోత్సవాలు సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా చేసుకుని ఇక ముందుకు వెళ్తున్నామని సీఎం తెలిపారు. ఎస్ఎల్బీసీ డిమ్డి ప్రాజెక్టు పనులు ప్రారంభించిన పూర్తి చేసి తీరుతామని హెచ్చరించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దేవరకొండ నియోజకవర్గంలో 14,000 రేషన్ కార్డులు ఇచ్చామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ నల్గొండ జిల్లాకు ఒక చైతన్యం ఉన్నది. ఈ నల్గొండ జిల్లాకు, ఈ ప్రాంత గాలికి నీరుకు ఒక పోరాట పౌరుషం ఉన్నది. ఆనాడు నిజాం నవాబులు ఇక్కడి ప్రజల్ని పీడిస్తున్నప్పుడు, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, ఈ ప్రాంతంలో దోపిడీకి పాల్పడుతున్నప్పుడు, ఈ ప్రాంతానికి విముక్తి కలగాలి, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఆనాటి నిజాము ప్రభువులనే దిగంతాలకు తరిమి కొట్టిన ప్రాంతం ఈ నల్లగొండ ప్రాంతం. ఈ ప్రాంతం గురించి చర్చించాలి అంటే ఓ రావి నారాయణ రెడ్డిని, ఓ ఆరుట్ల కమలాదేవిని, ఓ మల్లు స్వరాజ్యంను, భీమిరెడ్డి నరసింహారెడ్డిని, ఒక ధర్మ భిక్షంను, ఒక దొడ్డి కొమరయ్యను తలుచుకోకుండా ఈ నల్లగొండ జిల్లా చరిత్ర అసంపూర్తిగానే ఉంటుంది అని మనం అనుకోవచ్చు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి త్యాగం వల్ల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలవ నీడనిస్తే పార్టీని పెట్టుకున్న వాళ్ళు వారు మరణించినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా ముందుకు రాలే. అదేవిధంగా ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి, వారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగం యొక్క హక్కు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పునాదులు వేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారి త్యాగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి, ఆర్థిక